బ్రేకింగ్ న్యూస్ జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. రమేష్ నామినేషన్ ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. రమేష్ నామినేషన్ పై 6 జనసేన ఎమ్మెల్యేలు, 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. లింగమనేని వెంట మద్దతుగా కూటమి ఎమ్మెల్యేలు పులవర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్ నాయకర్, వంశీకృష్ణ శ్రీనివాస్, దేవవరప్రసాద్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కాకిత కృష్ణప్రసాద్, నక్కా ఆనందబాబు, ఎన్ ఈశ్వర్రావు వెళ్లారు. జనసేన అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ వేసినట్లు రమేష్ తెలిపారు. తనకు అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తన అభ్యర్థిత్వాన్ని బలపర్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లింగమనేని రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎలక్ట్ అయ్యాక అందరితో మరోసారి మాట్లాడతానని రమేష్ వెల్లడించారు. లింగమనేని రమేష్ రాజ్యసభకు ఎంపికవడంపై స్వగ్రామం మొవ్వ మండలం పెద్ద మొత్తైవీలో సంబరాలు అంబరాన్నంటాయి. రమేష్ గ్రామ స్థాయి నుంచి రాజ్యసభ వరకు ఎదిగారని గ్రామస్తులు తెలిపారు. పెద్ద ముత్తైవి శ్రీ లక్ష్మీపతి స్వామి ఆలయంలో రమేష్ విజయానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టుదలతో చిన్న వ్యాపారాల నుంచి రమేష్ ఎదిగారని హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామలింగేశ్వరరావు అన్నారు. రమేష్ కు ఇంకా ఉన్నత పదవులు రావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.